హరే కృష్ణ. భగవంతుడు నివసించే ధామాన్ని సచ్చిదానంద ధామం అంటారు. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే జ్ఞానవంతమైనది, సో ఆనందమైనది అని అర్థం. భగవంతుడు నివసించే ఆధ్యాత్మిక ధామం సో 3వ వంతు ఉంటుంది. 3 రకాల ధామాలు ఉన్నాయి. మాధుర్య ధామం అంటారు, అది మధ్యలో ఉంటుంది. తర్వాత వైకుంఠ ధామం, తర్వాత బ్రహ్మజ్యోతి. మాధుర్య ధామంలో 3 రకాల సంబంధాలు ఉంటాయి. వాత్సల్య, ప్రేమ మరియు సఖ్య. సఖ్య అంటే స్నేహితులు ఉంటారు. సో వాత్సల్య అంటే భగవంతుడికి అమ్మ నాన్నలు. సో మాధుర్యంలో సో అతని ప్రేయసులు మరియు అతని రాణులు ఉంటారు. మాధుర్య ధామంలో 4 రకాలకి విభజించవచ్చు. మధ్య 4 రకాల్లో ఒకటంటే గోలోక వృందావనం అంటారు. సో దాంట్లో భగవంతుడు గోపిక స్త్రీలతో, రాధారాణి లాంటి వాళ్ళు మరియు అష్టసఖులు, తన స్నేహితులు సుధామ, శ్రీధామ, సో అలాంటి వాళ్ళతో అతను ఉంటాడు. అందరితో అంటే ఈ 3 రకాల సంబంధాలు ఉంటాయి. అలాగే ఈ ద్వారకాధామంలో ఏంటంటే అక్కడ భగవంతుడు రాజుగా ఉంటాడు. సో అక్కడ అతనికి రాణులు ఉంటారు. మళ్ళీ అతని అమ్మ నాన్నలు ఎవరు అంటే వసుదేవ, సుదేవకి. అతని స్నేహితులు ఎవరు అంటే ఉద్ధవుడు మరియు అర్జునుడు. అయోధ్య ధామంలో కూడా సో వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. అతనికి స్నేహితులు ఉంటారు. తర్వాత సో సీతమ్మ రాణిగా ఉంటుంది. తర్వాత అతనికి అమ్మ నాన్నలు ఉంటారు. తర్వాత వచ్చేదే సో 4వ ధామం ఏంటంటే మాయపుర ధామం, లేకపోతే జగన్నాథపురి క్షేత్రము అని అంటారు. సో ఇక్కడ అంటే భగవంతుడు ఎల్లప్పుడూ సో తన సహచరులతో కీర్తన చేస్తుంటాడు అన్నమాట. సో అక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద, అద్వైత, గదాధర్, శ్రీవాస వాళ్ళందరూ సో కలిసి భగవంతుని కీర్తన ఎల్లప్పుడూ హరే కృష్ణ మంత్రని కీర్తన చేస్తూ ఉంటారు. అనంతపురి ధామంలో అతను భగవంతుడు ఔదార్య పురుషోత్తముడుగా ఉంటాడు. తర్వాత అయోధ్య ధామంలో అతను మర్యాద పురుషోత్తముడుగా ఉంటాడు. మళ్ళీ ద్వారక మరియు వృందావనంలో అతను పూర్ణ పురుషోత్తముడుగా ఉంటాడు. వైకుంఠ ధామంలో భగవంతుడు సో రాజుగా ఉంటాడు. అతనికి సో సేవకులు ఉంటారు అన్నమాట. అక్కడ దాస్య భక్తి చేసిన వాళ్ళు వైకుంఠ ధామానికి చేరుకుంటారు. అక్కడ లక్ష్మితో సో ఉంటారు స్వామివారు. సో అక్కడ ఏంటంటే భగవంతుడు ఎల్లప్పుడు తను స్వామిగా భావిస్తుంటాడు. తర్వాత అతను చతుర్భుజ రూపంలో ఉంటాడు. సో అక్కడ విశేషత ఏంటంటే కేవలం సో ఈ దాస్య భక్తులు మాత్రం అక్కడ ఉంటారు. వైకుంఠ ధామంలో ఉదాహరణకి నరసింహ, వామన, వరాహ, సో ఇలాంటి అవతారాలన్నింటి ఉంటారు. సో లక్ష్మీ అమ్మవారితో ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు సో పురుషోత్తముడిగా పిలుస్తారు ఇక్కడ. అంటే భగవంతుడిని పురుషోత్తమ అని పిలుస్తారు. సో అష్టంగా యోగ చేసిన వాళ్ళు ఎవరు తన హృదయంలో భగవంతు చతుర్భుజ రూపాన్ని సో వాళ్ళు ధ్యానిస్తారో వాళ్ళు అక్కడికి వెళ్తారు. దీంట్లో 3వ ధామం అంటే దీన్ని బ్రహ్మజ్యోతి అంటారు. ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క దేహకాంతి ఉంటుంది. సో ఇక్కడ శాంతరస అంటే శాంతరతి అంటే భగవంతుడే సో శ్రేష్టమైన వాడు అనే భావములు ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్తారన్నమాట. సో ఇక్కడ జ్ఞానయోగం అభ్యసించిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. లేకపోతే రాక్షసులు ఎవరు భగవంతునితో చంపబడతారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు. భగవంతుడు సో ఈ మాటల్ని శ్లోకం రూపంలో మన భగవద్గీతలో కూడా చూడొచ్చు. 8వ అధ్యాయం 26 శ్లోకంలో అబ్రహ్మభో నాలోక పునరావర్తినోర్జున మాముపత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే ఎవరు ఈ తిరిగి రాని లోకానికి వెళ్తే మళ్ళీ అవతరించరు అని దీని అర్థం. 26 శ్లోకం అర్థం. 8వ అధ్యాయం 28వ శ్లోకంలో అవ్యక్త క్షర ఇతియుక్త తమహం పరమాంగతిం ప్రాప్త నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే పరంధామమైనది ఎవరు వెళ్తే వాళ్ళు తిరిగి రారు, అది నాడు. సో 15వ అధ్యాయం 6వ శ్లోకంలో నద్భాస్యతే సూర్యో నశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పరంధామమైనలో అక్కడ సూర్యుడు కూడా లేడు, చంద్రుడు, మళ్ళీ వాయువు అవన్నీ లేదు అని
ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ.